అమెరికా వీసాలు ఇమిగ్రేషన్ విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రోజురోజుకు ఆ దేశంలో ఉన్న వలసదారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. వీసా నిబంధనలు కఠినతరం చేయడమే కాకుండా బర్త్ రైట్ సిటిజన్షిప్ను రద్దు చేసిన నేపథ్యంలో భవిష్యత్తులో ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అని అమెరికాలోని వలసదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే H1B వీసాదారులకు టెక్ దిగ్గజాలు కీలక సూచనలు చేస్తున్నాయి. అమెరికాలో ట్రంప్ కఠిన వీసా నిబంధనలు అమలు చేస్తున్న వేళ H1B వీసాదారులు అలర్ట్గా ఉండాలని హెచ్చరించాయి. ఇదే అంశానికి సంబంధించి మనకు డీటెయిల్స్ అందించేందుకు నిపుణులు హనుమాన్లు గారు అదేవిధంగా ప్రభు గారు జూమ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హనుమాన్లు గారు, ప్రభు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. నమస్కారం సార్ చూస్తూ ఉన్నాం, ఒకవైపు ట్రంప్ టారిఫ్లతో విరుచుకుపడుతుంటే మరోవైపు వలసదారుల గుండెల్లో కూడా గుబులు పుట్టిస్తున్నారు. ఎలా చూడాలంటే సార్ ఈ పరిణామాలని? హనుమాన్లు గారు సార్ ఇది వీళ్ళ పాలసీ. ఇప్పుడు ట్రంప్ మొదటి నుంచి ఎలక్షన్స్ కంటే ముందు నుంచి కూడా ఆయన పాలసీ కఠినంగా ఉంటుందని చెప్పడం జరిగింది. ఆ బేసిస్ మీద ఎలక్షన్లు పోటీ చేశారు, ఎలక్షన్లు గెలవడం జరిగింది. అయితే H1B వీసాకి వచ్చేసరికల్లా ఇది ఎంప్లాయీస్ కోసం ఇచ్చేది కాబట్టి ఎంప్లాయీస్ కూడా వాళ్లకు ఎలాంటి ఎక్స్ట్రా ఇంతకుముందు లిబరల్ గా ఇచ్చే బెనిఫిట్స్ ఇవ్వకూడదు అని చెప్పని ఈ యొక్క ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు కనబడుతుంది. దాని ద్వారా ఏమవుతుందంటే ఈ యొక్క ఇంకొక విషయం ఏంటంటే ఈ కంపెనీస్ కూడా కాస్ట్ కటింగ్ పద్ధతిలో ప్రయత్నం చేస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఎంప్లాయీస్ యొక్క అవసరం తగ్గిపోవడము, వాళ్ళ యొక్క పనులను కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేయించే అవకాశం రావడం వల్ల వాళ్ళకి ఈ యొక్క సాగ్గా తీసుకొని కూడా ఎంప్లాయీస్ తీసేసే ప్రయత్నం కూడా చేసే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి మనము అదొక ప్రభుత్వ పాలసీ, ట్రంప్ తీసుకున్న నిర్ణయము వాళ్ళ ప్రభుత్వ యొక్క పాలసీ వాళ్ళ యొక్క అవసరాల ప్రకారము, వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క దేశం యొక్క అవసరాల ప్రకారం తీసుకున్న పాలసీ కాబట్టి దాన్ని మనము ఏమీ అనలేము. కానీ మన జాగ్రత్త మనం ఉండాల్సింది ఏంటంటే, మనకు చెప్పినట్టుగా వాళ్ళు ఇండియా ఎక్కువగా ప్రయాణం చేయకుండా అక్కడే ఉండి ప్రయత్నం చేయడం, అక్కడే ఉంటే బాగుంటుంది. కానీ మళ్ళీ తరచుగా ప్రయాణం చేయడం, మళ్ళీ ఇండియాకి వచ్చేయాలనుకోవడం మాత్రం ఖచ్చితంగా లిమిట్ ఏదైతే 65,000 వీసాస్ H1B వీసాస్ లిమిటెడ్ ఉందో దాంట్లో కానీ మళ్ళీ వీళ్ళకు లాటరీలు దొరకకపోతే వాళ్ళకు H1B వీసా దొరకకపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు రైట్. హనుమాన్లు గారు మళ్ళీ మాట్లాడతాను. ప్రభు గారు, చూస్తున్నాం ఒకసారిగా ట్రంప్ టారిఫ్లు అయితే విధిస్తున్నారు. భారత్ 56 వరకు టారిఫ్లు, 52, 56 వరకు టారిఫ్లు విధిస్తుంటే అందులో హాఫ్ మేము విధిస్తూ ఉన్నాము, 52 ఉంటే 26 వరకు విధిస్తున్నామని ట్రంపే స్వయంగా చెప్పారు. బట్ అమెరికాకు భారత్ ఎప్పుడు మిత్రదేశమే అని కూడా చెప్తూ వచ్చారు. సో ఎలా చూడాలంటారు? ఏ రంగాల్లో మనం గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? అంటే టోటల్ గా ఆయన చెప్పింది ఫార్మాకి ఆటో కన్నాడు. ఆయన ముందు రోజు ఆటో మీద హలో సార్ చెప్పండి సార్ 25% అన్నారు. తర్వాత మళ్ళీ ఓన్లీ 2 సెక్టర్స్ ఈ ఫార్మా మీద ఆటో మీదే ఎగ్జాంపుల్ ఇచ్చాం, మిగతా అన్నిటి మీద వేస్తున్నాం అన్నారు. అంటే ఫుల్ క్లారిటీగా ఏ దాని మీద ఎంతెంత వేస్తున్నారు 26% అంటే టోటల్ గా దీని ఎఫెక్ట్ మనం పూర్తిగా విశ్లేషించుకుంటే ఇంకా 1-2 డేస్ కానీ తర్వాత కానీ తెలియదు. సో డెఫినెట్ గా ఆయన చెప్పింది ఏంటంటే, ఎక్కువ మంది ఇప్పుడు మన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళినప్పుడు జాబ్స్, లోకల్ జాబ్స్ కూడా ఒక్కొక్కరు 4 జాబ్స్ 5 జాబ్స్ అట్లా చేస్తుండే. అది కొంచెం కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఆయన చెప్పినట్టు. ఎందుకంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ చెప్పాడు ఆయన. దానికి అనుగుణంగా వాళ్ళకి ఈజీగా ఉండటానికి, అంటే లోకల్ గా జాబ్స్ పెరగటానికి. ఎందుకంటే నిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మొన్న హైదరాబాద్ లో ఇక్కడి నుంచి యుఎస్ఎల్ఏ అతనికి ఎయిర్పోర్ట్ లో ఆపేసి అసలు పోనీయలేదు. ఎందుకంటే ఆ జాబ్ అక్కడ లోకల్ వాళ్ళు చేయొచ్చా అంటే వాళ్ళు క్లారిఫై ఇచ్చారంట చేయొచ్చని, అందుకని పర్మిషన్ ఇవ్వలేదు, ఎయిర్పోర్ట్ లోనే ఆపేశారు. అంటే ఈ 4 years మన వాళ్ళకి చాలా టైట్ ఉంటుంది. ఎందుకంటే వచ్చారంటే మళ్ళీ వెళ్ళటానికి కష్టం అండి పర్మిషన్. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఏ పర్మిషన్, సునామీ ట్రంప్ ఒకటే, ఎప్పుడు ఎట్లా తీసుకుంటాడు అనేది చెప్పలేము. సో ఈ 4 ఏళ్ళు మన వాళ్ళు ఎవరైనా అక్కడ ఉన్నవాళ్ళు వచ్చారంటే మళ్ళీ వెళ్ళటానికి భయం, కానీ రాకుండానే ఉంటారు. అన్ని పనులు ఏదైనా ఎంగేజ్మెంట్ కానీ ఏదైనా పెట్టుకుని అక్కడ చేసుకోవటమే ఉత్తమం. వచ్చారంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆయన ఏంటంటే వీసా 4 కేటగిరీస్ చేశాడు. వీసా ఫ్రీ కంట్రీస్ అన్నాడు, కెనడా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ అన్నాడు. వీసా వేవర్ ప్రాబ్లం అన్నాడు కొన్నిటికేమో వీసా రిస్ట్రిక్టెడ్ కంట్రీస్, అసలు వీసాలు ఇవ్వనన్నాడు. కొన్ని 4th కేటగిరీ ఏమో ఇండియా, ఇట్లా కొన్ని కంట్రీస్ ఉన్నాయి. సో టోటల్ గా చూస్తే ఇండియా మీద కొంచెం పర్లేదు అనుకున్నాం, కానీ
ఈ రిస్ట్రిక్షన్స్ అందరితో పాటు మనల్ని కూడా సమానంగా చూసి, ఎందుకంటే ఇక్కడ కనుక లీజర్ ఇస్తే వేరే కంట్రీస్ వాళ్ళు ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడి నుంచి చేయొచ్చు అనే ఉద్దేశం కూడా ఉంటది కాబట్టి అందరితో పాటు ప్రభు గారు, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. హనుమండ్ల గారు, చూస్తున్నాం అంటే ఒక రకంగా ఉద్యోగస్తులు H1B వీసాలు పక్కన పెడితే చదువుకోవటం కోసం అంటే ఎంఎస్లు చేయటం కోసం వెళ్లే వాళ్ళ సంఖ్య ప్రతి సంవత్సరము పెరుగుతూ ఉంది. 25 లక్షల వరకు ఈ సంవత్సరం వెళ్ళారు. కానీ భారత్లో ఎందుకు అటువంటి విశ్వవిద్యాలయాలు ఉండట్లేదు? అంటే చదువుకోవటం కోసం అమెరికానే వెళ్ళాలా? ఒకప్పుడు సనాతనంగా చూస్తే నలంద లాంటి గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాలు, బెనారస్ లాంటి విశ్వవిద్యాలయాలు మన దగ్గర ఉన్నాయి. రాజకీయ నాయకులు కానీ పార్టీలు కానీ ఆ దిశగా ఎందుకు అడుగులు వేయట్లేదు? ప్రతి ఒక్కరూ అమెరికా వెళ్ళే ఎందుకు చదువుకోవాల్సి వస్తుందంటే ఏం చెప్తారు సార్? ఖచ్చితంగా అమెరికానే వెళ్ళి చదువుకోవాల్సిన అవసరం లేదండి. దాని కొరకు ఇంకా అప్పు తీసుకొని వెళ్ళి చదువుకోవాల్సిన అవసరం లేదు. ఇండియాలో గ్లోబల్ లెవెల్ స్టాండర్డ్స్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయి. ఐఐటీస్ కానీ, ఐఐఎంస్ కానీ, ఐఐఎస్సి కానీ. మొన్న గ్లోబల్ ర్యాంకింగ్ లో కూడా అవుట్ ఆఫ్ 100 లో అరౌండ్ 6 to 8 యూనివర్సిటీస్ ఇండియా వచ్చారు. కాబట్టి అమెరికాకి వెళ్ళి చదువుకోవాల్సిన అవసరం లేదు. ఆ చదివేది ఇండియాలో చదువుకుని ఉద్యోగం అమెరికాలో వెళ్ళొచ్చు. కానీ అక్కడ చదువుకుని అక్కడే ఉద్యోగం చేయాలి, అక్కడే చేస్తాం, అక్కడ చదువుకుంటే ఉద్యోగం వస్తుందని ఆలోచన ఉంటే కూడా కరెక్ట్ పద్ధతి కాదు అది. ఇక్కడ ఉన్న ఇప్పుడు అక్కడ ఇచ్చే కంపెనీస్ కూడా చాలా వరకు ఇక్కడ కంపెనీస్ అక్కడ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అక్కడ ఉద్యోగం ఇస్తారు. ఇప్పుడైతే కంపెనీ వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు అక్కడ ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు అనుకోండి, వాళ్ళకి కంఫర్టబుల్ గా ఉంటుంది కంపెనీస్ కానీ ఎంప్లాయీస్ కానీ. కానీ అలాగే అక్కడి కంపెనీస్ లో జాబ్కి వెళ్ళిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా H1B వీసాలు ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ట్రంప్ ఏం చేశారు, ఎలక్షన్స్ ముందటి నుండి ఈ విషయంలో కఠినంగా అమెరికా గ్రేట్ అగైన్ అని, తర్వాత లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని, లోకల్లోనే అక్కడ దేశంలో తయారైన వస్తువులు వినియోగించాలని, వాటిని ఎక్కువగా ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతోనే ఆ ఒక బేసిస్ పైన ఎలక్షన్ లో గెలిచాడు. కాబట్టి ఆ ఒక దానికోసం కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అది ఒక దేశం పాలసీ వాళ్ళది. ఆ విధంగా తీసుకుంటారు కాబట్టి మనం దానికి ఏ విధంగా అడ్జస్ట్ అవుతాము, మన వాళ్ళు ఏ విధంగా ఉంటారు. కానీ చదువు కోసము లోన్ తీసుకొని అక్కడికి వెళ్ళి చదువుకోవాల్సిన అవసరం ఉందని నేను అనుకోవట్లేదు. రైట్ అండి. ప్రభు గారు, చూస్తూ ఉంటాం నార్మల్గా డాలర్ డ్రీమ్ అనేది చాలా మందికి ఉంటుంది. ఆ డాలర్ డ్రీమ్లో పడిపోయి చాలామంది యూఎస్ వెళ్తూ ఉన్నారు. ఒక రకంగా చూసుకుంటే ప్రపంచ టెక్ దిగ్గజ కంపెనీలన్నీ కూడా మన వాళ్ళే అక్కడ సీఈఓలుగా వ్యవహరిస్తున్నారు. కానీ మన దేశంలో ఆ మార్పు ఎందుకు రావటం లేదు? ఇక్కడే ఆ సీఈఓలకు తగ్గ కంపెనీలు ఎందుకు స్టార్టప్ అవ్వలేకపోతున్నాయి? ఇది ఒక అంశం. మరో అంశం చూస్తే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించబోతుంది అని చెప్తూ ఉన్నాం. ఈ ట్రంప్ టారిఫ్ల వల్ల దానిపై ఎటువంటి ప్రభావం పడే అవకాశం ఉందంటారు? ఇప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి ఎట్టి పరిస్థితులు. ఎందుకంటే ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవే ఇంకా కొనసాగిస్తున్నాం. ఎక్కువ ఇది అమెండ్మెంట్స్ ఎక్కువ చేయట్లేదు, కొత్త సిలబస్ లేదు. ఎందుకంటే ట్రెండ్ ప్రకారం లేటెస్ట్ గా ఏం చేయాలో అవన్నీ ఇప్పుడు కోర్సులు చూస్తే ఎప్పుడో ఉన్న పాతవే 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళ కింద చదివిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు వచ్చే జనరేషన్ కూడా అదే ఉంది. చేంజెస్ లేవు. అంటే లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం అప్డేషన్ చేస్తూ, సిలబస్ ని అప్డేట్ చేస్తూ, లేటెస్ట్ ట్రెండ్స్ ని ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్ గా యుఎస్కి వెళ్ళాల్సిన పనే లేదండి. ఎందుకంటే అక్కడ ఏదైనా ఇబ్బంది వచ్చినా చాలా కష్టం కదా. ఇక్కడ లోకల్లే ఉండి ఎవ్రీథింగ్ దాంట్లో మనకు అక్కడ 10 లక్షలు వచ్చే వాళ్ళు ఇక్కడ 1 2 లక్షలు వచ్చే హ్యాపీ కదా. అట్లా అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ లాస్ట్ 10 years చూసుకుంటే ఎక్కువ అట్రాక్ట్ అటు వాళ్ళకి అంటే ఆ లైఫ్ స్టైల్ కానీ డిఫరెంట్ గా ఉంటుందని. ఎందుకంటే ఇప్పుడు కూడా మనం చూసుకుంటే లైఫ్ స్టైల్ ఇక్కడ ఉన్నా కానీ చేంజెస్ అవుతున్నాయి. సో ర్యాపిడ్ చేంజెస్ అంటే ఫ్యూచర్ లో కూడా ఒక యుఎస్కి వెళ్ళి జాబ్ చేయాలన్న రోజు ఎప్పుడు వస్తుంది? డెఫినెట్ గా ముందు రావచ్చు. ఎందుకంటే మన అమృత్ కాల్ స్టార్ట్ అయినప్పుడు 2047 కల్లా మనది కూడా చేంజెస్ అవ్వచ్చు. 3rd పొజిషన్ కి తొందరగానే వస్తుందండి 80%. ఎందుకంటే గ్రోత్ అనేది ర్యాపిడ్ గా వస్తుంది. ఇదివరకు లాగా 60 years లో $1 trillion అయింది. తర్వాత $1 trillion రావడానికి చాలా తక్కువ టైం పట్టింది కదా. అట్లే మల్టీఫోల్డ్ అవుతుంది. కాబట్టి ఎక్కువ మంది మన వాళ్ళంతా బయట ఉన్నారు, హయ్యర్ పొజిషన్స్ లో ఉన్నారు అనుకున్నా, మనకి ఇండియాకి ఫేవర్ చేస్తాడు అనుకున్నా ఏం చేయట్లేదు కదా. హీఈస్ ట్రూలీ బిజినెస్ మ్యాన్. సో దాని ప్రకారంగా చాలా మంది అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. సో ఫ్యూచర్ లో కూడా ఇంకా మనకి అంటే ఇక్కడ ఇండస్ట్రియల్ జాబ్స్ పెరుగుతూ మంచి కంపెనీలు ఎంఎన్సీ కంపెనీ ఇటు వస్తే ఇప్పుడు చైనాకి వెళ్ళలేరు. ఆ చైనాలో ఉన్న ఫార్మా కంపెనీ అని ఎంఎస్సి మనకి ఇండియాలో ఓపెన్ చేస్తే డెఫినెట్ గా వాళ్ళు ఏదో కంట్రీకి వెళ్లాల్సిందే. సో ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసినప్పుడు మన యుఎస్ కి ఎక్స్పోర్ట్ చేసినా అట్లా ఉంటది. కాబట్టి జాబ్స్ అనేది ఎక్కువ పెరుగుతాయి.
లైఫ్ స్టైల్ ఎక్కువ చేంజ్ అవుతుంది. ఎక్కువ మెయిన్ ఏంటంటే స్టడీది ఎడ్యుకేషన్ సిస్టమ్ మారితే డెఫినెట్ గా అప్డేషన్ అయితే బాగుంటుందని ఉద్దేశం అండి. రైట్ అండి, ఖచ్చితంగా మీరు ఇచ్చిన సలహాలు సూచనలు కూడా చాలామంది తల్లిదండ్రులకు ఒక సలహాలు సూచనలుగా పనిచేస్తాయని ఆశిద్దాం. అదేవిధంగా అమెరికా వెళ్ళిన తర్వాత అక్కడ అవస్థలు పడకూడదనే విషయాలైతే ఇప్పుడు చాలామందికి కూడా అర్థమవుతుంది. సో ఏది ఏమైనా ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు మాత్రం భారత్ను ముందుకే నడుపుతాయని ఆశిద్దాం. సో చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు సార్.